ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హరి ఓం. గురుగారికి పాదాభివందనాలు. నమస్కారం గురుగారు. ముందుగా మంగళగిరి అన్న సందర్భమైన కార్యక్రమంలో నాకు కూడా అవకాశం కల్పించినందుకు గురువుగారికి, అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, గురుగారు అది లాస్ట్ అన్న సందర్భన ఉజ్జయిని గురుగారు. ఆ తర్వాత మంగళగిరి అన్న సందర్భ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గురుగారు. ఈ మధ్యలో వద్దామని ట్రై చేశాను గురుగారు, కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల రాలేకపోయాను గురుగారు. అన్నిటికీ వద్దాం అనుకున్నాను, కానీ కొద్దిగా మనీ ఇబ్బంది వల్ల రాలేకపోయాను గురుగారు. తర్వాత మీరు మంగళగిరిలో ఉంటుంది అని అని చెప్పినప్పుడు రావాలనుకున్నాను గురుగారు. ఎందుకంటే పక్కనే మాకు 1.5 ఉంటుంది గురుగారు జర్నీ, బైక్ మీద. బస్కి అయితే కొంచెం లేట్ పడుతుంది గురుగారు, అంటే 2 చోట్ల మారాలి గురుగారు. కాబట్టి నేను కూడా ఖచ్చితంగా వద్దాం అనుకున్నాను. అందుట్లో మీరు కూడా వస్తున్నాను అని చెప్పని అన్నారు గురుగారు. అయితే ముందు రోజు బయలుదేరే ముందు మీకు మెసేజ్ పెట్టాను గురువుగారు, మీ అనుమతి కోసం బయలుదేరుతున్నాను అని చెప్పేసి. మీకు మెసేజ్ పెట్టి బయలుదేరాను. అక్కడికి వెళ్ళేసరికి నాకు 1.5 గంట పట్టింది గురుగారు. అక్కడికి వెళ్ళాక అంతకుముందే వీరభద్ర శ్రీనివాస స్వామిను చందు స్వామి ఆల్రెడీ వచ్చేస్తున్నారు గురుగారు. ఆ, అయితే నేను పోయే టైంకి ఆ, రాజస్వామిను చందుస్వామి ఈవో దగ్గర మాట్లాడుతున్నారంట గురుగారు. ఫోన్ చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజస్వామి ఫోన్ చేస్తే మేము ఇక్కడే ఉన్నాము, వస్తున్నాం అని చెప్పేసి అక్కడ లోపల నుంచి రూమ్లో నుంచి బయటికి రావడం జరిగింది గురుగారు. ఇక చందుస్వామి వచ్చేసి రూమ్లోకి తీసుకెళ్లారు. రూమ్లోకి వెళ్ళగానే సామాన్లు, ఆ, వంట సామాగ్రి మొత్తం అక్కడే రెడీగా ఉంది గురుగారు. ఇక బ్యాగ్ పెట్టేసి చందుస్వామితో పాటు నేను కూడా బయటకు వచ్చాను గురుగారు. ఇక రాజస్వామి చంద్రస్వామి వీళ్ళు ఈవో దగ్గర పర్మిషన్ కోసం ఆ, మాట్లాడుతూ ఉన్నారు గురుగారు. కాకపోతే ఏంటంటే ఆ ఈవో గారు ఏమి పర్మిషన్ ఇవ్వడం కుదరదు అనేది కొంచెం అలిగేషన్స్ పెట్టడం జరిగింది గురుగారు. అయితే ఆ, అక్కడ ఇద్దరు ఈవోలు ఉన్నారు గురుగారు. శివాలయానికి ఒక ఈవోను, నరసింహస్వామి గుడికి ఒక ఈవో ఉన్నారు గురుగారు. అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు గురుగారు. వాళ్ళు ఇవ్వడం, ఆయన ఈయనప్పుడు నేను అలా ఇస్తానని చెప్పేసి కొంచెం అలాగా వాళ్ళిద్దరి మధ్య నలగడం వల్ల ఆ పర్మిషన్ అనేది కొంచెం సందిగ్ధంలో ఉంది గురుగారు. అయితే ఇక అక్కడ కాదు ఇక్కడ, ఇక్కడ కాదు అక్కడ కాదు అని చెప్పేసి ఆ, అని అనుకుంటున్నా రాజస్వామి వల్ల ఆ, తెలిసిన ఆయన గురుగారు ఫ్రెండ్ కనబడ్డాడు గురుగారు. ఇలాగా పర్మిషన్ కోసం అడిగాము అనుసంధాన కార్యక్రమం కోసం, వాళ్ళేమి ఇలా చెబుతున్నారు, అక్కడ కాదు ఇక్కడ అంటున్నారు, ఇక్కడ కాదు అక్కడ అంటున్నారు అని అంటే, ఆ, మీరు ఎక్కడ పెట్టుకుంటారు అని అనగానే మా చూపించాం గురుగారు ప్లేస్. అయితే మీరు పెట్టుకోండి, ఎవరో వాళ్ళనేది అని చెప్పేసి కొంచెం ఆ, భరోసాలాగా నేనున్నాను, నేను చూసుకుంటాను, ఎవడాడు వచ్చేది అన్నట్టుగా మాట్లాడారు గురుగారు. ఇక మాకు కూడా కొంచెం ధైర్యం వచ్చేసింది గురుగారు. ఆ, ఇక వెళ్ళిపోయాము. రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆ, ఏంటి అక్కడ ఒక ప్లేస్ చూడంగానే కొంచెం రాళ్ళు అవి ఇవి ఉన్నాయి గురుగారు. మరి రేపు పొద్దున గుచ్చుకుంటాయి కదా అని చెప్పి అనుకున్నాం గురుగారు. అయితే తీద్దాము అని అనుకున్నాం, కానీ మళ్ళీ అక్కడ ఏమైనా క్లీన్ చేస్తుంటే ఎవరన్నా చూసి రేపు ఏం చేస్తారు మీరు ఇక్కడ అని అనుకుంటారేమో అన్నట్టుగా మేము అక్కడ రాళ్ళు తీయలేదు గురుగారు. అయితే ఇక కొద్దిసేపు అయిన తర్వాత ఆ, మన సాధకులు వస్తున్నారు గురుగారు. ఆ, రమ అమ్మ వాళ్ళు దగ్గరలో ఉన్నాము, వస్తున్నాము అని చెప్పేసి ఆ, ఆ మెసేజ్ పెట్టడం జరిగింది గురుగారు. కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళు వచ్చారు. వాళ్ళని రూమ్లోకి తీసుకెళ్ళాం గురుగారు. ఆ, ఆ తర్వాత మన సాధకులు కూడా ఒక్కొక్కరు చిన్నగా వస్తున్నారు గురుగారు. అయితే రామమ్మ వాళ్ళు పులిహోర తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి మీరు మెసేజ్ పెట్టారు గురుగారు, అంటే నైట్ భోజనానికి గురుగారు. ఆ, అది పులిహోర ఉంది, అది రాజస్వామి చూడలేదు గురుగారు ఆ మెసేజ్. అయితే ఇంతమందికి వడ్డిస్తున్నా, వంట చేపిస్తున్నాను ఇంట్లో, ఆ, భోజనం చేద్దాము అని చెప్పేసి అని అన్నారు గురుగారు. తర్వాత రాజస్వామి మెసేజ్ చూశారంట. చూసి మరి ఇట్లాగా గురుగారు పెట్టారు చూడలేదు, మరి ఇట్లా భోజనాలు ఉన్నాయిగా
ఎలాగా అని చెప్పానంటే, ఆహ్, సరే పులిహోర అయితే రేపు ఉంటది. రేపు టిఫిన్‌గా చేయొచ్చు. అని చెప్పేసని భోజనాలు చేయడం జరిగింది గురుగారు. అందుట్లో పులిహోర కూడా అయిపోయింది గురుగారు. పులిహోర అయిపోయింది. భోజనం కూడా అయిపోయింది గురుగారు చాలా వరకు. అందరు సాధకులందరూ తిన్నారు గురుగారు. భోంచేయడం జరిగింది. ఈలోపు మన సాధకులు కూడా ఒక్కొక్కళ్ళు అందరూ వచ్చేసారు గురుగారు. మీరు కూడా పలానా టైం కల్లా వచ్చేస్తాను అని చెప్పి అనడం జరిగింది గురుగారు. అయితే ఇక మన సాధకులందరూ రెడీ అయ్యారు. మీకోసం రెడీగా ఉన్నారు గురుగారు. ఈలోపు మీరొచ్చేసారు. మీరొచ్చి కాసేపు ఆగిన తర్వాత జూమ్ కాల్ పెట్టడం జరిగింది గురుగారు. అందరిని మమ్మల్ని చూసారు. మమ్మల్ని చూసిన తర్వాత జూమ్ కాల్ పెట్టడం జరిగింది గురుగారు. ఆ జూమ్ కాల్‌లో రేపు జరిగే ప్రికాషన్స్ ఏమి తీసుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, దర్శనాలేంటి అనేవి చెప్పడం జరిగింది గురుగారు. అంటే వంట జాగ్రత్తలు, దేవీ దేవత దర్శనాలు అవన్నీ చెప్పడం జరిగింది గురుగారు. ఇది అయిపోయిన తర్వాత చెప్పి మొత్తం కంప్లీట్ అవుతుంది. ఏ ఇబ్బంది లేదు. కాకపోతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది అయినా గానీ కొన్ని ఆటంకాలొచ్చినా గానీ మొత్తం పూర్తవుతది. అదేం లేదని చెప్పి అనడం జరిగింది గురుగారు. అది అయిపోయిన తర్వాత ఆహ్, అన్ ఆహ్, టీమ్‌గా రేపు చేయాల్సిన కార్యక్రమాలు కేటాయించాల్సిన పనులు మొత్తం లిస్ట్ చేసి పెట్టడం జరిగింది గురుగారు. రేపు ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా ఉంటేనే వడ్డన అనేది ఇస్తాను. లేకపోతే ఇవ్వను అని మెసేజ్ పెట్టడం జరిగింది గురుగారు. దాన్ని బట్టి అందరూ 5, 5:15 కల్లా అక్కడికి చేరుకోవడం జరిగింది గురుగారు. అన్నసత్రంలో కార్యక్రమం జరిగే ప్రదేశానికి. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఎవరికి కేటాయించిన పనులనేవి మీరు జాగ్రత్తగా దగ్గరుండి చేపిస్తున్నారు గురువుగారు. అయిపోయింది. ఇక పాలు పొంగల దర్శనాల దగ్గరికొచ్చేసరికి "రండయ్య పాలు పొంగలు దర్శనాలు చూద్దురు గాని రండి" అని చెప్పేసి మీరు అందరిని పిలవడం జరిగింది గురుగారు. నాకైతే అమ్మవారి ఇదే వాసుకి అమ్మవారి దర్శనం జరిగింది గురుగారు. అలాగే ఆంజనేయ స్వామి దర్శనం జరిగింది గురుగారు. ఇక అమ్మవారి దర్శనం అయితే మన పీఠం అమ్మవారి దర్శనం అయితే జరగలేదు గురుగారు. అయితే ఇక దర్శనం అయిపోయిన తర్వాత టిఫిన్ సెక్షను టిఫిన్ చేయండి అని చెప్పేసి అందరికి చెప్పారు గురుగారు. ఏంటంటే మనకి టిఫిను బయట నుంచి తెచ్చేవాళ్ళు గురుగారు. ఇప్పుడు అది కూడా లేకుండా మనకి పక్కనే టిఫిన్ బండి ఉండడం వల్ల బయటికెళ్ళి తేకుండా ఉండడం జరిగింది గురుగారు. టిఫిన్‌లు చేసాము. అదంతా అయిపోయిన తర్వాత చిన్నంగా వంట కూడా పూర్తయిపోయింది గురువుగారు. పూర్తయిన తర్వాత మొత్తం రెడీ చేసేసి రెడీ చేసిన తర్వాత ఒక మాట అన్నారు. "ఏంటా ఎవరు కనపట్లేదు" అని చెప్పి మీరు ఒక మాట అన్నారో లేదో, చిన్నగా ఒక్కొక్కళ్ళందరూ రావడం జరిగింది గురువుగారు. ఇక అలాగా ఆహ్, ఒక్కొక్కళ్ళు వచ్చేసారు. తీసుకోవడం, వడ్డన చేయడం, వడ్డనం అదంతా పూర్తయింది గురువుగారు. దేవతా దర్శనాలు కూడా అలివే బీబీ నాంచారమ్మ అమ్మవారు వంట చేస్తారు. బేతాళుడు, కాశీ విశ్వేశ్వర స్వామివారు వస్తారు అని చెప్పి కొంతమంది అమ్మవారి దర్శనాలు అవి చెప్పడం జరిగింది గురుగారు. కాకపోతే నాకైతే మర్చిపోయాను గురుగారు గుర్తులేదు. ఆ టైంకి వచ్చేసరికి పోల్చుకోలేకపోయాను. కాశీ ఈశ్వరుడు ఆహ్, కాశీ విశ్వనాథుని దర్శనం మాత్రం కొద్దిగా అయింది గురుగారు. ఇక అంతా అయిపోయింది. అయి ఎట్లాగా అనిపించిందనంటే నాకైతే అమరావతిలాగా అనిపించింది గురుగారు. అమరావతిలో గూడా ఆహ్, జనాలైతే కనపడలేదు గురువుగారు. మొత్తం కార్యక్రమం మాత్రం అయిపోయింది. ఎక్కడ చూసినా నలుగురు లైన్‌లో మాత్రం నలుగురు, ఐదుగురు ఉండేవాళ్ళు. ఇక్కడ గూడా నలుగురు, ఐదుగురు ఉండేవాళ్ళు. అక్కడ మాత్రం తీసుకొని కనపడేవాళ్ళు కాదు గురువుగారు. ఇక్కడైతే ప్లేస్ ఉంది అని చెప్పేసి కొంచెం మనకి వేప చెట్టు అనేది కొంచెం ఉండడం వల్ల ఆ నీడ దగ్గర కొంచెం అరళ్ళ కూర్చోవడానికి కూడా కొంచెం ఇదిగా ఉండి అక్కడ కూర్చొని భోంచేయడం జరిగింది గురుగారు. ఆహ్, మొత్తానికి అన్నసంతరణ కార్యక్రమం అనేది చాలా జరిగింది గురుగారు. అంటే అసలు వచ్చామా, ఎళ్ళామా అన్నట్టుగా ఉంది గురుగారు. అసలు జరిగినట్టే లేదు. మొత్తం ఆహ్, వడ్డన గాని, వంట గాని, వడ్డన గాని, క్లీనింగ్ గాని మొత్తం 1 అవర్‌లోనే కంప్లీట్ అవ్వడం జరిగింది గురుగారు. ఈ మధ్యలోనే ఆ వంట, ఆ కార్యక్రమం అనేది పూర్తి కాకముందు టైం ఉంది గానీ దర్శనాలకు పంపించారు గురుగారు. నేనైతే ఫస్ట్ టైమ్ గురుగారు. మంగళగిరి వెళ్ళినా గానీ, ఆ స్వామివారి దర్శనానికెళ్ళడం ఫస్ట్ టైము.
ఇంతకుముందు ఒకసారి వచ్చాను కానీ కింద గుడిలోకి వెళ్ళాలి గురుగారు, పై గుడిలోకి వెళ్ళాను, పై స్వామివారి దర్శనానికి వెళ్ళాను. కింద మాత్రం ఫస్ట్ టైం గురుగారు. ఫస్ట్ టైం వెళ్ళాను. లోపలికి స్వామివారి దర్శనానికి వెళ్ళాను. స్వామివారిని చూడగానే అసలు మణిమయ కాంతులతో ఎలా ఉంటారో స్వామివారు, అలా దర్శనం జరిగింది గురుగారు. ఫోటో తీద్దాం అనుకున్నాను. తీయబోతుంటే వెనక నుంచి ఒక ఆయన తీయమాకండి అని చెప్పి అన్నాడు గురుగారు. స్వామివారి దర్శనం చేసుకున్నాము. అప్పుడే హారతి కూడా ఇస్తున్నారు గురుగారు. చాలా బాగా జరిగింది గురుగారు దర్శనం మాత్రం. ఆ దర్శనం చేసుకున్నాము. తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఆ చాలా బాగా దర్శనం అయింది గురుగారు. అమ్మవారి దర్శనం, స్వామివారి దర్శనం. తర్వాత వచ్చి ఆ వడ్డన కార్యక్రమంలో పాల్గొన్నాము గురుగారు. వచ్చిన వాళ్ళు కూడా చాలా వరకు 2 టైమ్స్ చేశారు గురుగారు. నేను చూసిన వాళ్ళలో చాలా వరకు 2 టైమ్స్ చేశారు గురుగారు. ఒక ఇద్దరు శ్రీమూర్తులు వచ్చారు గురుగారు, వయసులో అంటే యంగర్స్. వాళ్ళలో ఒకళ్ళు మాత్రం 2 టైమ్స్ చేశారు గురుగారు. ఎక్కువగా శ్రీమూర్తులు యంగర్స్ ఒకసారి చేయడం గగనం గురుగారు. అంటే నైస్గా చేస్తూ ఉంటారు, ఇంకా అంటే నైస్గా తింటూ ఉంటారు. ఒకసారి తినడమే గగనం. అలాంటిది ఒక శ్రీమూర్తి 2 సార్లు పెట్టించుకొని తిన్నది గురుగారు. అసలు అయితే చాలా బాగా అనిపించింది. ఆ, చాలా బాగా ఆ, అంటే 2 సార్లు కూడా అంటే చాలా ఇష్టంగా తినడం జరిగింది గురుగారు. చాలా మందిని వీడియో తీస్తా అడిగాను. అడిగితే చాలా బాగున్నాయి వంటలు అని చెప్పడం జరిగింది గురుగారు. ఇది అయిపోయిన తర్వాత ఆ, మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు జూమ్ గ్రూప్ డిస్కషన్ పెట్టారు గురుగారు. ఆ గ్రూప్ డిస్కషన్లో ఆ, పాత అన్నసందర్భ కార్యక్రమంలో జరిగిన ఆ, ఆ జ్ఞాపకాలు మీరు ఒక్కొక్కటి అడగడం జరిగింది. ఇవాళ ఆ రోజు జరిగిన కార్యక్రమం గురించి కూడా ఆ, అడగడం జరిగింది గురుగారు. నేనైతే ఆ మీరు చాలా బాగా నవ్విచ్చారు గురుగారు. నా జీవితంలో అలాగా ఎప్పుడు నవ్వి ఉండను అనుకుంటా గురుగారు. అంత బాగా నవ్వాను గురుగారు. చాలా బాగా అనిపించింది నాకు గురు. ఆ, ఎంత బాగా అంటే అసలు మర్చిపోలేను. ఆ మంగళగిరి అన్న సందర్భ కార్యక్రమం అంటే అసలు మర్చిపోలేను. అంత బాగా జరిగింది. చాలా ఆనందంగా ఉంది గురుగారు నాకు మాత్రం అందులో పాల్గొనడం. అది అయిపోయిన తర్వాత ఆ, దర్శనానికి వెళ్ళమని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది గురుగారు. దర్శనానికి వెళ్ళాము. ఇక వెళ్ళొచ్చిన తర్వాత ఎటోళ్ళు అటు డిస్పర్స్ అయిపోయారు గురుగారు. ఇక ముందు రోజు ఆ, రమ అమ్మోళ్ళు కార్లోంచి దిగడం జరిగింది గురుగారు. అయితే ఆ, చాలా రోజుల తర్వాత ఆ, అమరావతిలో ఆ, పరిచయం అమ్మవారు రమ అమ్మగారు. ఆ, అప్పుడు తర్వాత అమ్మ రమమ్మని చూడడం ఇదే రెండోసారి అన్నమాట. అయితే కార్ దిగగానే అమ్మ బాగున్నారా అంటే బాగున్నాను నాన్న అని చెప్పేసి అని అన్నారు. ఇక లోపలికి తీసుకెళ్ళాము. రూమ్లో తీసుకెళ్ళంగానే నాన్న చాలా రోజులు నాన్న అని చెప్పేసి దగ్గరికి తీసుకొని ఆ, తల మీద ముద్దు పెట్టుకోవడం జరిగింది గురుగారు. అసలు ఎంత ఆనందంగా ఉందంటే ఆ, ఇంత ముందు పీఠంలో రాకముందు ఆ, నాకు అమ్మ లేదని కొద్దిగా బాధపడేవాడిని గురుగారు. కొంచెం ఒక ఒక దృష్టి వచ్చినప్పుడు పీఠంలోకి వచ్చాక తర్వాత నాకు గురువుగారు ఉన్నారు, అమ్మవారు ఉన్నారు. ఇంకేంటి, ఎవరుంటే ఏంది, ఎవరు లేకపోతే నాకేంది అని ఒక ధైర్యంలో ఉన్నాను గురుగారు. తర్వాత అరే నీకు నేను ప్రత్యక్షంగా ఉండకపోవచ్చు, ఇక రమా అమ్మని ఇస్తున్నాను అని అమ్మవారి రమా అమ్మని అమ్మలాగా మాకు ఇచ్చినట్టుగా అనిపించింది గురుగారు. ఆ, అంత హ్యాపీగా ఉంది ఆ రోజు మాత్రం. ఆ ఆ ప్రేమ కానీ, ఆ ఆప్యాయత కానీ, ఆ పలకరించడం కానీ నా సిద్ధి కాల్ అయిపోయిన తర్వాత ఒక రోజు కాల్ చేశారు గురుగారు రమ అమ్మ. చేసి నాన్న ఏంది నాన్న ఎలా ఉన్నావు ఏంటి, ఆ, నీ కాల్ విన్నా నాన్న, చాలా బాధగా ఉంది, చాలా బాధేసింది. ఎందుకు బాధ ఎందుకు నాన్న, మేము ఉన్నాము, అమ్మవారు ఉన్నారు, గురువుగారు ఉన్నారు, నీకెందుకు బాధ, నువ్వు బాధపడ మాకు అని చెప్పేసి అన్నం జరిగింది గురుగారు. అదే అమ్మా, నాకు గురుగారు ఉన్నారు, అమ్మవారు ఉన్నారు, ఇంక నాకేంటి బాధ, అదే అలాగే ఉన్నాను నేను, నాకు అవసరం లేదమ్మా వాళ్ళ గురించి. వాళ్ళు ఏం చేసినా నాకు అమ్మవారు ఉన్నారు, గురుగారు ఉన్నారు, వాళ్ళకి నేను చెప్పుకుంటాను ఆ, అని అనడం కూడా జరిగింది గురుగారు. ఆ తర్వాత ఆ, ఇలాగా కలవడం జరిగింది గురుగారు ఆ, రమ అమ్మ. నాకు చాలా హ్యాపీగా ఉంది గురుగారు ఆ రోజు మాత్రం. ముందు రోజు కూడా, ఆ రోజు కూడా ఆ, మంగళగిరి అన్న సందర్భ కార్యక్రమం అంటే ఆ, అసలు మర్చిపోలేను గురుగారు. అంత హ్యాపీగా ఉంది. అసలు ఈ రోజుల్లో ఆ, నేను ఉన్నాను నాన్న, నీకు నేను ఉన్నాను, నీకేంటి బాధ, నీకేంటి లోటు అనే ఒక భరోసా కానీ, ఒక ధైర్యం ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ గురుగారు. కానీ
ఆ భరోసా, ధైర్యం అనేది మన పీఠంలో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది గురు. నేనైతే గ్యారంటీ ఇవ్వగలను. 100కి 100% మీకు మేమున్నాము అనే ధైర్యం ఆ పీఠం ఇస్తుంది గురువుగారు. అదైతే 100% నేను చెప్పగలను గురుగారు. రమా ఆప్యాయత గాని, ఆ ప్రేమగా ఆ మాట్లాడడం గాని, "ఎందుకు నాన్న నేనున్నాను. బాధపడడం ఎందుకు?" అనే ఒక ధైర్యం అమ్మవారే కల్పించారు. అమ్మవారు రమా రూపంలోనే అని అనుకున్నాను గురుగారు. సరే, ఆ తర్వాత ఇది ఉజ్జయిని తర్వాత ఇది అన్న సందర్పణ. ఈ అన్న సందర్పణకి రావాలనుకున్నావా? అనుకుంటే అసలు మళ్ళీ నేను ఇబ్బందులు కలగటం కానీ, మధ్యలో రావాలా వద్దా అంటే మధ్యలో ఆగిపోవడం కానీ అలాంటివి ఏమైనా జరిగినాయా, లేదా స్మూత్ గానే జరిగింది? నాకు లీవ్ విషయంలో కొంచెం ఇబ్బంది ఇబ్బంది అంటే అడగలేదు గురుగారు. అంటే ముందు నెలలో మేనమామ గారు కాలం చేయడం జరిగింది గురుగారు. అప్పుడు లీవ్ తీసుకోవడం జరిగింది. తర్వాత పెద్ద కర్మ కూడా లీవ్ అడిగితేను ఇప్పుడు సెలవు పెడితే ఎలాగయ్యా అని చెప్పేసి అన్నారు గురుగారు. ఎందుకంటే మాది ఇయర్ ఎండింగ్ కదా గురుగారు, కొంచెం టార్గెట్ అవ్వలేదు. ఆ టార్గెట్ దగ్గరలో ఉన్నాము. ఆ టార్గెట్ అయిపోతే ఆ, ఇబ్బంది లేదని అనుకున్నాను. కానీ ఆ మా మామ మేనమామ గారి పెద్ద కర్మ రోజు కొంచెం టార్గెట్ ఉంది గురుగారు. ఇక అప్పుడు అడిగేసరికి సెలవు పెడితే ఎట్లాగా ఎవరు లేరు ఆ, కొద్దిగా అని చెప్పి అనడం జరిగింది గురుగారు. అయితే ఆయన సెలవు ఇచ్చారు. ఇక కొన్ని రోజులకి టార్గెట్ అయిపోయింది గురుగారు. టార్గెట్ అయిపోయేసరికి ఇక నాకు ఇబ్బంది లేదులే అనుకున్నాను. కానీ నేను అడగాలంటే ఏదోలాగా అనిపించి అడగాల వద్దా అని అనుకుంటా అడిగాను గురుగారు. ఆ, సరే తీసుకోయా అని చెప్పాను అన్నారు గురుగారు. ఇంకంతే గురుగారు, అదే ఇబ్బంది తప్ప నాకు ఇబ్బంది ఏమీ అనిపించలేదు గురుగారు. అసలు వస్తుంది అనుకున్నావా? ఆ, వస్తాను అని అనుకున్నాను గురుగారు. పక్కనే కదా, మా ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా, మనీ కూడా అంతగా అవసరం ఉండదు కదా, దగ్గరే కదా, వెళ్దాను అనే ఇదిలోనే ఉన్నాను గురుగారు. అందుట్లోనూ ఆ, ఉజ్జయిని తర్వాత 5 అన్న సంతర్పణలు అయిపోయినాయి గురుగారు. అన్నీ కూడా లాంగే ఉన్నాయి. ఏదైనా మనీ కావాల్సిందే, ఏదైనా 2000 కావాల్సిందే. అవి కూడా లేని పరిస్థితి గురుగారు. ఇదైతే మనీ అవసరం ఉండదు కదా, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని చెప్పని అనుకున్నాను గురుగారు. అదే మీకు ఒకవేళ పర్మిషన్ ఇస్తుంది పరిస్థితి ఏంటి? దగ్గరే ఉంటుంది. దగ్గర ఉంటే ఏమైంది మరి? పర్మిషన్ ఇవ్వకపోతే ఏం చేస్తాం? రావడానికి ఏం లేదు కదా. అప్పుడు పరిస్థితి ఏంటి? ఒకవేళ ఈ ఫోటోలు ఈ కథ అంతా చూసినప్పుడు ఏమనుకునేవాడివి? ఈ అనుభవాలు విన్నప్పుడు ఏమనుకునేవాడివి? బాధపడేవాడిని గురుగారు. ఏదో బతిలాడుకునేవాడిని. ఇకపోతే ఇక అమ్మవారిని వేడుకునేవాడిని ఇక. సరే, తర్వాత చాలా రోజుల తర్వాత అందరు సాధకులను కలవటం కానీ మాట్లాడటం కానీ జరిగింది. అసలు ఎలా అనిపించింది సాధకులను చూసినప్పుడు, కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు? చాలా హ్యాపీగా ఉంది గురుగారు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు గురుగారు. ఆ మాటలో కానీ ఏదైనా కానీ, రిసీవ్ చేసుకోవడం కానీ ఏదైనా కానీ. ఒకసారిగా ఇంతమందితో గ్రూప్ లో కలిసి ఉండటం, ఒక రోజు కలిసి ఉండటం కానీ, కలిసి మాట్లాడటం కానీ, భోజనాలు చేయటం కానీ, అసలు ఎలా అనిపించింది? అది చాలా హ్యాపీగా ఉంది గురుగారు. చాలా హ్యాపీ కాదు కానీ ఆనందంగా ఉంది గురుగారు. ఒక కుటుంబం లాగా, ఆ అంటే మన సొంత కుటుంబంలో అంటే కల్మషాలు అలాంటివి అవన్నీ ఉంటాయి. కానీ ఈ అమ్మవారి ఇచ్చిన కుటుంబం కదా, ఈ కల్మషం ఉండదు, ఏ మనస్పర్ధలు ఉండవు. కలిసిపోతారు గురుగారు. ఆ ఆ తర్వాత ఏమైనా ఎలా అయినా కానీ ఉండదు కానీ అక్కడ మాత్రం ఆ కల్మషం ఉండదు, ఆ స్వార్థం ఉండదు, ఏది ఉండదు గురుగారు. చాలా బాగా కలిసిపోతారు అక్కడ మాత్రం. ఒక కుటుంబం లాగా అనమాట. ఈ అమ్మవారి ఇచ్చిన కుటుంబం అన్నట్టుగా చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉండదు గురుగారు. తర్వాత మొత్తానికి మా కార్యక్రమం ఉమ్, గురుగారు. రోజుల్లో జరిగిన అన్న సందర్భన ఏది శ్మశాన కాళీ కామాఖ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినాయి. అసలు ఎలా జరుగుతుందో అని భయపడ్డావా? అమ్మో మళ్ళీ ఏదన్నా అయితే నేను ఇరుక్కుంటాను, రాక రాక ఒక దానికి వచ్చిన మళ్ళీ నన్ను ఏమన్నా నెత్తి మీద పడేస్తారా, మళ్ళీ నేను ఏడపడి తట్టుకుంటా అని చెప్పి అలాంటి ఏమన్నా అనుకున్నావా? ఏమనుకున్నావు అసలు? అనుకున్నాను గురుగారు. నాకు అరుణాచలంలో నాకు భజన అయింది గురుగారు. ఇక అప్పటి నుంచి నాకు భయమే. ఇక అన్న సందర్భ కార్యక్రమం అంటే నేను అమ్మవారికి ఒకటే పెట్టుకుంటాను ఇక. అమ్మ, నా వల్ల ఏ పొరపాటు జరగకూడదు, ఏ ఇబ్బంది జరగకూడదు, ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. ఏదైనా శిక్ష ఉంటే నాకే ఏ తల్లి, నా వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా చూడమ్మా అని చెప్పేసి ఇక అన్న సందర్భమైన కార్యక్రమం అయిపోయేదాకా నేను అప్పుడు గుర్తొచ్చినప్పుడు అనుకుంటా ఉంటాను గురుగారు నేనైతే. అయితే అయిపోయేదాకా భయంలోనే ఉన్నావు అయితే, ఏమైతుందో ఏదో వచ్చి పడుతుందని, అంతేనా? ఆ, అంతే గురుగారు. మరి అన్న సందర్భంలో ఉదయం లేవగానే మరి అగ్ని ఆరాధన కార్యక్రమంలో పేర్లు అన్ని చేసేటప్పుడు ఎలా అనిపించింది? అసలు ఏంది కథ ఏంది?
కొంచెం టెన్షన్‌గానే చేశాను గురుగారు. అయితే హ్యాపీగానే ఉంది. అమ్మవారు నాకు అవకాశం ఇచ్చారు అని చెప్పి అనుకోని కొంచెం చేసుకున్నాను గురుగారు. అంటే అరుణాచలంలో కూడా ఇచ్చారు నాకు అవకాశం. అప్పుడేందంటే అక్కడ సామాన్లకి నైట్ కాపలాకెళ్ళి ఉండడం వల్ల ఆహ్, మా మా అగ్ని మన సాధకులు అక్కడ రూమ్ దగ్గర నుంచి ఇక్కడికొచ్చేసరికి లేట్ అయింది గురుగారు. మేము ఇక్కడ రూమ్‌కెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి రావడానికి మాకు లేట్ అయిపోయింది. ఇంకా అక్కడే ఇంకా అగ్ని ఆరాధన అయిపోయిన తర్వాత ఇక వెళ్దాంలే అనుకోని చెప్పేసి ఇంక అక్కడే ఉన్నాను గురుగారు. ఇంక అప్పుడు మాత్రం కొంచెం పాల్గొనలేదు గురుగారు. అదే కొబ్బరి పొడం కాడ తేడా వచ్చింది మొత్తం వ్యవహారం అంతా. అవును గురుగారు. కొబ్బరి పొడం మొత్తాన్ని ముంచేశారు. గంగలో ముంచేసి తేల్చేసి ఇద్దరు మొత్తానికి రాజేష్ నువ్వు ఇద్దరు ఉనికిపోయారు. అమ్మో మా పని అయిపోయింది. మా కొండ మీ కొండకి పారిపోవాలా లేకపోతే ఎటు పారిపోవాలా అని చెప్పి దేవలాడుకున్నాం. అవును గురుగారు. ఆ తర్వాత మర్చిపోయినా మొదటిసారిగా అసలు ఆ ఎన్న సందర్భం రావాలనుకున్నది ఎందుకు దగ్గరుందని అనుకున్నావా లేకపోతే గురువు గారు వస్తున్నారు అనుకోని వచ్చినావా లేకపోతే ఎందుకు వచ్చినావు అసలు? చాలా రోజులైంది గురుగారు. రావాలనుకున్నాను. అందుట్లో మీరు కూడా వస్తున్నారనేసరికి ఖచ్చితంగా రావాలి అని చెప్పి అనుకున్నాను గురుగారు. మీరు మిమ్మల్ని చూసాక చాలా హ్యాపీగా ఉంది గురుగారు. మిమ్మల్ని చూసేసరికి అంటే ఇంతకుముందు ఫోటోలో చూసాము. ఫోటోలో చూసిన తర్వాత మళ్ళీ మీరు డైరెక్ట్ బైక్ దిగి రాగానే చూసేసరికి మీరు కదా అని చెప్పేసి ఒక డౌట్ వచ్చింది గురుగారు. తర్వాత నమస్కారం మిమ్మల్ని చూసేసరికి నమస్కారం గురుగారు అనగానే కృష్ణమోహన్ మొదటిసారా అని చెప్పి అన్నారు గురుగారు. చాలా హ్యాపీగా అనిపించింది గురుగారు. చాలా గొంతు అదే మోహన్ చూస్తే గుర్తుపట్టలేదు కానీ మా పేరు పెట్టి పిలిస్తే కానీ అప్పుడు గుర్తుపెట్టినవా? కాదు గురుగారు. ఆ, అంటే ఇప్పుడు కాషాయ వస్త్రాలు వేసుకున్నారు కదా ఆ ఫోటోల్లో. మామూలుగా ఇప్పుడేమే డ్రెస్ వేసుకున్నారు కదా. ఉమ్, ఆ అది దగ్గరికి వచ్చేసరికి అప్పటికి నీడ ఉంది గురుగారు. మీరు మా దగ్గరికి వచ్చేసరికి లైట్ ఫోకస్ మీ మీద పడ్డది గురు. ఉమ్. అదే వాయిస్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ అవును గురువు గారే అనుకుంటాం. అవును గురుగారు. అంతేనా? అంతే ఉమ్. గురుగారు. ఏంది మరి మొదటిసారి దర్శనం అయినప్పుడు అసలు ఏమనిపించింది? ఏంది నీ మనసులో అనిపించింది ఏంటి? చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది గురుగారు. అది మాటలో చెప్పలేను అసలు ఎంత ఆనందంగా ఉంది అనేది. ఆ అమ్మ నాన్న అయినా సరే మనకి ఆ, కావాల్సింది అంటే మనం అడిగితేనే ఇస్తారు గురుగారు. కానీ మీరు మాత్రం మాకు అడగకుండానే ఇస్తా ఉంటారు. కానీ అది చాలా మందికి తెలియదు గురుగారు. అది ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే మేము సాధన చేసుకున్నాక మాకు అనుభవాలు వస్తే అనుభవాల్లో మీరు విని దాంట్లో ఏమన్నా దోషాలు ఉంటే ఏమన్నా అవి మాకు ఇవి పలానా ఇచ్చేసుకుంటాయా మీకు ఇది తగ్గుతుంది మీకు ఇది ఈ దోషం పోతుంది ఈ దోషం పోతే మీకు మంచిగా జరుగుతుంది అని. అలాగే మళ్ళీ పౌర్ణమి ఫొటోస్లో చూసి మీకు ఇవి ఉన్నాయ్యా ఇవి చేసుకోండి పలానా దేవాలయానికి వెళ్ళండి ఆ, వెళ్తే మీకు ఇవి తగ్గుతాయి అని చెప్పేసి మీరు మాకు చెప్పడం జరుగుతుంది గురువుగారు. కానీ అవి అందరికీ మరి వాళ్ళకి తెలుసో లేదో లేకపోతే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారో తెలియదు గురుగారు. కాకపోతే మాత్రం అమ్మ నాన్న మాత్రం మనం అడిగిందే ఇస్తారు. కానీ మీరు మాత్రం మాకు అడగకుండానే మాకు చాలా ఇస్తున్నారు గురుగారు. కానీ మిగతా సాధకులు అవి డిజర్వ్ చేసుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా అందుకే గురుగారు. అమ్మవారి మీద గురువుగారి మీద నమ్మకం ఉన్నోళ్ళు ఖచ్చితంగా ఆ మాట రాదు గురుగారు. ఎందుకంటే మీరు నాకు చెప్పారు. పలానా చూ ఆ టెంపుల్ దేవాలయానికి వెళ్ళాయా నీకు 3 వారాలు నిద్ర చెయ్యి మీకు మంచిగా ఉంటది అని చెప్పి అని అన్నారు గురుగారు. నా నా పొనం ఫొటోస్ చూసి నేను 3 వారాలు వెళ్ళాను. 3వ వారం కాకముందే నాకు మంచి జరిగింది. ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నాకు మాత్రం మంచిగా ఉంది. ఎందుకు అని అంటే నేను అవసరం లేదు నా నాతో అవసరం లేదు నువ్వు మాకు అక్కర్లేదు అని ఎల్లగొట్టావు అంటే వద్దు అన్న వాళ్ళే నువ్వే మాకు దిక్కు అన్నట్లుగా నన్ను అనడం జరిగింది. ఫోన్లు చేసి రమ్మని చెప్పడం జరిగింది గురుగారు. వాళ్ళకి నేనే దిక్కు. నువ్వు లేకపోతే మాకు చూసేవాళ్ళు ఎవరు లేరు. అంటే మా అత్తగారు గాని, మా నా భార్య కానీ ఫోన్లు చేశారు గురుగారు. వాళ్ళ వల్లే నీకు కొంచెం ఇబ్బందులు పడ్డాను. వాళ్ళే వద్దు అన్నోళ్ళే వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇట్లాగా ఇది పరిస్థితి ఎవరు లేరు ఎవరు రావట్లేదు నువ్వే మాకు దిక్కు మా దగ్గర ఉండాలి రావా అని చెప్పేసి ఫోన్ కాల్స్ చేసి పిలిపించుకోవడం జరిగింది గురుగారు. అప్పుడు నాకు ఇష్టం లేకపోయినా నేను వెళ్ళాను గురుగారు. నాకు అది కూడా మీరు పోన ఫొటోస్లో చెప్పడం వల్లే నాకు మంచి జరిగింది గురుగారు. అదనేది
ఓకే. తర్వాత అగ్ని ఆరాధనలో ఒక అవకాశం ఇచ్చాం. అసలు ఎలా అనిపించింది అగ్ని ఆరాధనలో అవకాశం ఇవ్వటం? అంటే అన్న సందర్భంలో ముఖ్యమైన పార్ట్ అది. అలాంటి దాంట్లో అంటే మేము పక్కనుండి చెప్తూనే ఉన్నాం. నేనేం ఊరికేం వదిలేయలేదు. ఒకళ్ళకొకళ్ళకి హెల్ప్ చేసుకుంటా, మళ్ళీ నేను చూసుకుంటా అన్నీ 2 ఒక మనిషిని చూడమని చెప్తున్నా, ఒక పక్క నేను చూస్తున్నా. ఇప్పుడు మీ టెన్షన్ నాకు తెలుసు. టెన్షన్ రాయిళ్ళందరూ మీరంతా. అయినా సరే నేను వదిలేయకుండా పూర్తిగా చూస్తూనే ఉన్నాం. అసలేమనిపించింది? ఎలా చేశావు? ఎలా అనిపించింది? ఇక హ్యాపీగానే ఉంది గురుగారు. ఆనందంగానే ఉంది. కాకపోతే కొంచెం టెన్షన్‌లోనే చేశాను. టెన్షన్‌లో ఉన్నా ఇక గురువుగారు ఉన్నారు, అమ్మవారు ఉన్నారు. ఇక నాకెందుకు ఇబ్బంది అనుకోని చేశాను గురుగారు. మిగతా అన్న సందర్భంలో పనులు చేయటం గాని, మిగతా జరిగిన విధానం గాని ఎలా అనిపించింది? ఈ అన్న సందర్భంలో నీకు ప్రత్యేకత ఏమైనా ఉందా? అన్న సందర్భం ప్రత్యేకత అంటే ఇక టైం తెలియలేదు గురుగారు. వచ్చామా, వెళ్ళామా అన్నట్లుగానే ఉంది గానీ, ఇక్కడికొచ్చాము, వంట చేసాము, వడ్డించాము, అన్న సంతర్పణ చేశాము అనే ఇదిలో లేదు గురువుగారు. అంతే కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్లుగా కార్యక్రమం అయితే జరిగిపోయింది గురుగారు. తర్వాత టిఫినీలు చేయటం, కాఫీలు తాగటం, దర్శనాలు చేసుకోవడం అసలు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది గురుగారు. ఏందంటే మీరు ఎక్కడైనా టైం ఉంటే ఆ టిఫినీలు వండించడం గానీ, తెప్పించడం గానీ చేస్తారు గురుగారు. కాకపోతే ఏందంటే ఇక్కడ మనకేందంటే పక్కనే టిఫిన్ బండి ఉండడం వల్ల మనకి కొంచెం ఇబ్బందనేది లేకుండా జరిగింది గురుగారు. అందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు గురు. టిఫిన్ చేశారు, టీలు తాగారు. దర్శనాలు గూడా చాలా బాగా అయినాయి గురుగారు. పీఠం పీఠం అమ్మవారి దర్శనం గాని, కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం గాని, నాకు జ కాలేదు గురుగారు అమ్మవారి దర్శనం. ఆంజనేయ స్వామి వారి దర్శనం గాని, అందరూ ప్రతి ఒక్కళ్ళ కళ్ళలో ఆనందం మాత్రం నాకు దర్శనాలు జరిగినాయి. ఇంక చాలు నాకు ఈ జన్మకు చాలు ఈ దర్శనాలు చాలు నాకింకా అన్నట్లుగా చాలా మంది అందరూ గూడా హ్యాపీగా ఉన్నారు గురువుగారు. ఓకే. తర్వాత ముందు రోజు జూమ్ కాల్ ఏ రకంగా అంటే చాలా రోజుల తర్వాత వినడం అసలు ఎలా అనిపించింది? దర్శనాల విషయం అవ్వచ్చు, అంటే పాల పొంగుల దర్శనాలు అవ్వచ్చు, తర్వాత వచ్చిన వాళ్ళ దర్శనాలు అవ్వచ్చు, వంట జాగ్రత్తలు అవ్వచ్చు ఎలా అనిపించింది? హ్మ్. ఈ మీరు చెప్పకపోతే మాత్రం ఇబ్బందులయ్యాయి గురువుగారు. ఆ జూమ్ కాల్ అనేది మీరు వంట జాగ్రత్తలు గాని, అవి చెప్పకపోతే ఈ ఇబ్బందులనేవి వస్తాయి గురువుగారు. ఆ ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం మాకు ఆ జూమ్ కాల్ అనేది ఉపయోగపడుతుంది గురువుగారు. ఆ దర్శనాలు కానివ్వండి, మీరు చెప్పబట్టి ఇలాగా వస్తారు అని చెప్పబట్టి మేము చూసి వాళ్ళని చూసి పోల్చుకోవడం జరిగింది గురువుగారు. మాకు మాత్రం ఆ జూమ్ కాల్ అనేది ఉపయోగపడుతుంది గురు. చాలా ఉపయోగపడడం అంటే ఆ జుంకలు లేకపోతే ఇంకా అన్న సందర్భం అనేది ఇబ్బందులైతే రావడం జరుగుతుంది గురుగారు. ఆ దర్శనాలు అనేవిగా మాత్రం మాకు కావు గురుగారు అది. అంటే వస్తున్నారు, వంట వాళ్ళని టేస్ట్ చూస్తున్నాము, మేము చేసుకుంటున్నాం గురుగారు. ఇంకంతా అలాగే ఉంటుంది గురుగారు. వంటల టేస్ట్ ఎలా ఉంది? నీకు బాగా నచ్చిన వాటిలో నువ్వు వెళ్ళిన వాటిలో బాగా వంటలు ఎక్కడ టేస్ట్ బాగా అనిపించింది నీకు? చెప్పు. పాయసం బాగుంది గురుగారు. నాకు మాత్రం చాలా బాగుంది. అంటే అరుణాచలంలో కూడా అన్నిటికన్నా నీకు ఆ, బాగా నచ్చిన అన్న సందర్భంలో ఏది? ఇప్పుడు ఇవన్నీ కాదు, ఓవరాల్‌గా నువ్వు వచ్చిన వాటిలలో ఏది? ఏ వంట బాగుంది? ఏది బాగుంది? దేంట్లో? ఏ అన్న సందర్భంలో? రావడానికి ఇక్కడే బాగుంది మంగళగిరి బాగుంది గురుగారు. మంగళగిరి పాయసమే బాగుందా? ఇది బాగుంది గురుగారు. రాజేష్ మళ్ళీ సొంత అక్కడ ఊరు అయ్యేసరికి బాగా బాగా చేసినట్టుంది ఇంకా అయితే. మా ఊర్లో లేదు ఇంకా బాగా గురుగారు. ఆ, హ్మ్. వీటికన్నా మళ్ళీ ఉజ్జయిని కూడా బాగుంది గురుగారు. హ్మ్. హ్మ్. ఓకే. పాయసం బాగుంది అన్నిటికన్నా అయితే. అవును గురుగారు. ఓకే. మొదటిసారా మంగళగిరి రావటం? అదే ఆ, దేవాలయంకి అయినా సరే. రెండోసారి గురుగారు. ఫస్ట్ సారి హ్మ్. కార్డ్స్ కోసం తీసుకోవడానికి నేను వచ్చాను గురుగారు. ఇంక హ్మ్. అప్పుడు హ్మ్. రాజేస్వామి పైకి తీసుకెళ్లారు. అప్పుడు హ్మ్. దర్శనం చేసుకున్నాను గురుగారు. ఇక తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది రెండోసారి గురుగారు. అంటే అప్పుడు మామూలుగా దర్శనానికి వెళ్ళడానికైతే దర్శనానికి తేడా ఏంటి? గ్రూప్‌లో ఇప్పుడు పీఠం తరపున అంటే పీఠం వాళ్ళతో అందరితో కలిసి ఎళ్లారు. గతంలో చేసిన దర్శనానికి, ఇప్పుడు చేసిన దర్శనానికి తేడా ఏమైనా అనిపించిందా? చాలా తేడాగా ఉంది గురుగారు. వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం పీస్‌ఫుల్‌గా కూడా ఉంది గురుగారు. ఇంతకుముందంటే నేను ఒక్కడినే వెళ్ళాను. అంతగా ఏమీ అనిపించలేదు గురుగారు. ఇప్పుడు మాత్రం పీఠం తరపున వెళ్ళాను కాబట్టి కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంది గురుగారు. కుటుంబంతో వెళ్ళినట్టుగా ఉంది. హ్మ్. తర్వాత వడ్డన ఎలా జరిగింది? నాకు తెలిసి అరుణాచలంలో, ఉజ్జయినిలో గూడా అంతే స్పీడ్. కొంచెం అటు ఇటుగా కొంచెం
కుడి ఎడంగా ఉండొచ్చు. ఇక్కడ ఎలా అనిపించింది? అంత హడావుడిగా గాని, అసలు ప్లేస్ చూస్తే సరిగా లేదు. ఎక్కడానికి, రావడానికి ఇబ్బందిగా ఉంది. అయినా సరే అన్న సందర్భన చాలా తక్కువ టైంలో అంత ఫ్లోటింగ్ రావడం ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది గురుగారు. అట్లా అసలు అన్నసంతరణ కార్యక్రమం జరిగిందా అన్నట్లు ఉంది గురుగారు. వడ్డన గానివ్వండి, మనం క్లీన్ చేసి మొత్తం తీసేయడం గాని, మొత్తం ఒక 1 అవర్‌లోనే జరిగిపోయింది గురుగారు. అసలు చేసినట్టే లేదు గురుగారు. అంత బాగా జరిగింది గురుగారు. హ్మ్. ఎవరైనా బాగుంది అనటం గాని, ఆహ్, అంటే ఏదైనా చెప్పిన విషయాలేమైనా ఉన్నాయా? ఎలా చేశారు, బాగుంది అని మంచిగా గాని, చెడుగా గాని ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా ఇంటే ఏంటి? ఆ! అంటే ఇద్దరు ముగ్గురు అడిగారు గురుగారు. అక్కడ మన టెంటు అక్కడ ఫ్లెక్సీ చూసి ప్లస్ మా టీ షర్ట్‌లు చూసి "ఏంటి ఏం చేస్తున్నారు? ఏంటి" అంటే "అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తున్నామండి. ఇట్లా మేము చేస్తాం ప్రతి నెలలో ఒక పుణ్యక్షేత్రంలో చేస్తాము. ఇట్లాగా మా గురువుగారు చేస్తా ఉంటారు" అని చెప్పేసి చెప్పడం జరిగింది గురుగారు. ఏంటి ఎలా చేస్తారంటే, ఇక మా గురువుగారు ఇలాగా తీసుకుంటారు. సాధకుల నుంచి బయట నుంచి తీసుకోరండి. మా గురువుగారే ఎక్కువ తీసుకుంటారు. ఇప్పటి నుంచి మాత్రం ఓన్లీ మా గురువుగారే తీసుకుంటున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది గురువుగారు. ఇద్దరు ముగ్గురు అడిగారు గురువుగారు. ఆ టీ షర్ట్ చూసి, ఆ ఫ్లెక్సీ చూసి ఏంటి అక్కడ చేస్తున్నారు మీదేనా అని చెప్పి అనడం జరిగింది గురువుగారు.